మా షాప్ కూడా అంతే. హోయ్ హోయ్ బాగా పెరిగింటాయి కదా, ఈ మాత్రం తీసుకుపోయి ఇక్కడికి ఇంటికి వేసారు నా కొడుకులు. ఏమో హిందువులు బంధువులు అని చెప్తారు. చూడు నేను కూడా లేదు. టౌన్లో పశువులు పెంచే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద ఇడుతారు. ఇడచడం తప్పేం కాదు, కానీ దాన్ని గమనించాలి కదా. ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా ప్రజలకు. చూడండి ఇట్లా ఇడిచారు రోడ్ల మీద, ఏడంటే ఆడ షాపుల ముందర ఎంత ఇబ్బంది అయితే తెలుసా. అపార్ట్మెంట్ల కాడ అయితే పోయేకుండదు. కొంతమంది లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎంత భయపడతారంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పల్లెటూరులో అయితే భయపడరు, ఎందుకంటే అలవాటు అవుతారు. టౌన్లో ఏం చేస్తారు, భయపడుతుంది. ఇవి ఆవులు ఏం చేసినాయి, దొబ్బినాయి. ఏరియా ఏమన్నా దొబ్బింటే కాళ్ళు ఎట్లా ఇరిగినాయి. ఎట్లుంటుందంటే సమాజంలో కొంచెం మనం పాటించాలా. ఇట్లా రోడ్ల మీద ఇడిచిపెడితే ఏమవుతుంది, వాళ్ళ నాయలు వాళ్ళ ఆధిక్యం చూస్తారు. చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఈ మున్సిపాల్ వాళ్ళు ఏం చేస్తూ అంటారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తారు చెప్పు. చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద చూడు ఇట్లుంటే ఆవులు పశువులు. నీకు సిటీలో చాలా డేంజర్ తెలుసా ఆవులు కానీ పందులు కానీ. ఎందుకు డేంజర్ అంటే మోటార్ సైకిల్ పోతా ఉంటుంది, దానికి ఏం తెలుసు పాస్తో పోతా అంటే దూరతుంది. ఆవుకు ఏం తెలుస్తుంది చెప్పు. అట్లా యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి. కానీ ప్రజలు గమనించండి, ఇట్లా ఉంటే కన్నా మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఏంటి. వాళ్ళు ఏం చేస్తారు, ఎత్తపోయి మొత్తం ఊరు బయట ఇడుతారు, లేకుంటే రైతులకు చెప్తారు. వాళ్ళు సాక్కోనని సాక్కుంటారు రైతులు అయితే. ఇలా అయితే కన్నా చాలా ఇబ్బందే కదా. టౌన్లోను సిటీల్లో ఎంత ఇబ్బంది అయితే అంత ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి రైతులకు ఇస్తారు. అప్పుడు ఒక